ఏమైనా గుండె జబ్బు ఉన్నవాళ్ళు వేసవిలో అయినా ఏ సీజన్లో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు వేసవికి హార్ట్కి ఏమైనా సంబంధం ఉందా దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనం వేసవిలో ఎక్కువ ఉన్నామో ఆ వేడి వలన మనకి బాడీలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది, డిహైడ్రేషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దానివల్ల కూడా హార్ట్ అటాక్స్, కొంతమందికి ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ గుండె జబ్బు వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎండగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళడం కానీ, ఆ టైంలో మోర్ దాన్ దట్ హీట్ అనేది హార్ట్ అటాక్కి కారణం ఎంతవరకు కరెక్టో మనం చెప్పలేకపోయినా, దానివల్ల వచ్చే డిహైడ్రేషన్ కానీ, దానివల్ల వచ్చే బాడీ స్ట్రెస్ వలన కానీ, ఆ టైంలో మనం ఎక్కువగా నడిచినా కానీ ఎక్కువ ఇంపాక్ట్ హార్ట్ మీద, బాడీ మీద పడుతుంది. సో మనం ఎప్పుడు కూడా వేసవిలో బయటికి రాకుండా తక్కువగా పనిచేసే పనులే చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ మోతాదులో కొంతమంది ఎక్సర్సైజ్ చేయడం, ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఓవర్గా డీహైడ్రేట్ అయిపోయి ఎక్కువగా ఆయాసం వచ్చిన, గుండెలో నొప్పిలా అనిపించిన దాన్ని లెక్క చేయకుండా ఎక్కువ పని, ఎక్కువ ఎక్సర్సైజెస్, ఎక్కువ వర్క్ చేసినా అది గుండె మీద డెఫినెట్గా ప్రమాదం పడి మనిషికి ప్రాణం మీద వరకు రావచ్చండి. సో మీరు ఎప్పుడూ కూడా మీ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ అవ్వకూడదు అండ్ ఎక్కువ పని చేయకూడదు. అన్నిటికన్నా మించి ఎక్కువ స్ట్రెస్కి గురి కాకూడదు. ఎప్పుడైతే మీ బాడీ స్ట్రెస్కి గురైందో ఆబ్వియస్లీ గుండె జబ్బు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా గుండె స్ట్రెస్లో పడుతుంది. దానివల్ల మీ గుండె జబ్బులు మళ్ళీ తిరగబెట్టచ్చు.